మన గౌరవ అతిథి ప్రకాష్ అంబేద్కర్ గారు ఇప్పుడు సీడీని ఆవిష్కరిస్తారు. దళిత బంధు విజయగాథలు సీడీ ఆవిష్కరణ. తెలంగాణ రాష్ట్ర జయగాథ, దళిత బంధు విజయగాథ. తెలంగాణ రాష్ట్రం రాష్ట్రాలకే ఒక కొత్త బాట చూపేలా, దేశానికే ఒక దిక్సూచిలా దళిత బంధు పథకాన్ని ముఖ్యమంత్రి గారి సంకల్పంతో సాధ్యమయ్యింది. ఇప్పటికే ఎంతో లబ్ధి చేకూరి సగర్వంగా తలెత్తుకొని సొంత ఆదాయంతో ముందుకు సాగుతున్నారు. అలాంటి విజయగాథలు ఇంకా ఎన్నెన్నో ఆవిష్కరించబడనున్నాయి. అదిగో దళిత బంధు విజయగాథ సీడీని ఆవిష్కరించిన మన గౌరవ అతిథివర్యులు ప్రకాష్ అంబేద్కర్ గారికి ధన్యవాదాలు. మీరు ఈ దృశ్యాన్ని చూస్తూ మైమరిచిపోయి చప్పట్లు కొట్టడం మర్చిపోయారు. నిజంగానే మైమరిచిపోయే ఎన్నో అంశాలున్నాయి ముఖ్యమంత్రి గారి మనసులో, వారి ఆలోచనలో, ఆచరణలో. అదిగో దళిత బంధు విజయగాథ. శాశ్వతంగా విముక్తి పొందేటటువంటి ఉద్యమం దళిత బంధు. ఇది ఒక ప్రభుత్వ కార్యక్రమం కాదు, ఇది ఒక మహా ఉద్యమం. 10 లక్షలు పూర్తి స్థాయిలో 100% సబ్సిడీ, కిస్తీలు కట్టే కిరికిరి లేదు. ఎవడొచ్చి మళ్ళీ బాకీ ఈమెను అడిగే బాధ లేదు. నీకు వచ్చిన పని, నీకు నచ్చిన పని, విజయం సాధించగలిగే పని చేసుకునే అవకాశం పూర్తి నీకే ఇస్తారు. జీవితంలో చాలా వెనుకబడిపోయినాం. మరి పిల్లలకైనా మంచి లైఫ్ చేయాలా అంటే ఈ కూలి పని చేసుకుంటూ ఎట్లా ముందుకు పోగలుగుతాము? ఒక అవకాశం కోసం చూసుకునే మా జీవితాల్లోకి ఈ దళిత బంధు అనే పథకం నిజంగా ఒక మంచి గొప్ప అవకాశాన్ని అనేది మాకు ఇచ్చింది. ఒకప్పుడు ఒక దగ్గర పనిచేసి కష్టాలు అనుభవించి చాలని జీతాలతోటి, ఆ ప్రెషర్ తోటి మనస్తాపానికి గురయ్యాని. అట్లాంటిది ఈ దళిత బంధు స్కీమ్ రావడం ద్వారా నాకు స్వతహాగా వ్యాపారం పెట్టుకోవడం జరిగింది. నేను ఇంకో ఇద్దరికి ఉపాధిని ఇప్పించడం కానీ జరిగింది. మాకు సపోర్ట్ లేని టైం లోపల దళిత బంధు రావడం, ఇంత పెద్ద డయాగ్నోస్టిక్స్ రన్ చేసుకొని నెలకి 80 నుంచి 90,000 నేను సంపాదిస్తున్నాను. అప్పుడు నాకు తినడానికి లేని వాడిని ఈ రోజు నేను ఇంకోరు కూడా తిండి పెడతాను. దళిత బంధు స్కీమ్ ద్వారా అలాంటి సిచ్యువేషన్ నేను వచ్చింది. ఇలా ఒకటి కాదు వందలాది ఉదాహరణలు తెలంగాణ దళిత విజయగాథలు.